హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీశ్రీ బ్లాగ్స్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి వెల్లుల్లి ఆమ్లెట్. దీనికోసం వచ్చేసి 4 కోడిగుడ్లు, 4 ఆనియన్స్ తీసుకుని ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక నాన్ స్టిక్ ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు వేసేసుకొని మనం కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. దానిపైన ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు దాన్ని ఫ్రై అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ధనియాల పొడి టేస్ట్ ఒక 1 స్పూన్ ఫుల్గా నేను ధనియాల పొడి వేసాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. నూనెలో ఫ్రై అవ్వడం వల్ల ఆ ధనియాల ఫ్లేవర్ అరోమా అనేది చాలా బయటకు వస్తుంది. టేస్ట్ సూపర్గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇది ఫ్రై అయ్యేలోపు మనం సిమ్లోనే ఉంచుకొని నెక్స్ట్ దీనికోసం ఒక 4-5 పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకొని దాంట్లో ఒక 1 స్పూన్ ఫుల్గా కారం వేసేసి దీన్ని వచ్చేసి కచ్చాబిచ్చా దంచుకోవాలండి. యాక్చువల్గా దంచేది మా అత్తయ్య ఎక్కడో వేసేసారు, దానికన్నా నేను చక్కగా దాంతో దంచుతున్నాను. నెక్స్ట్ ఈ ఆనియన్ కూడా ఫ్రై అయ్యి ఉన్నాయి కాబట్టి మనం దంచిన వెల్లుల్లి దాన్ని వేసి దాన్ని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే మీకు ఆ ఫ్లేవర్ అనేది బయటికి రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు వచ్చేసి మనం పెట్టుకున్న 4 ఎగ్స్ ఉన్నాయి కదా, సో ఆ 4 ఎగ్స్ని కొట్టేసి ఈ రకంగా వేసుకోవాలి. తర్వాత 4 ఎగ్స్ ఇలా కొట్టేసి వేసిన తర్వాత మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా కలపకుండా ఈ రకంగా వేసుకోండి సపరేట్గా. తర్వాత మొత్తం ఒకసారి దాన్ని ఆ మసాలా ఫ్లేవర్ అంతా ఎగ్గులో కలిసేటట్టు మొత్తం బాగా కలిపేసుకొని తర్వాత వచ్చేసి ఈక్వల్గా చేసుకోవాలి. ఈ రకంగా ఆమ్లెట్ లాగా మనకి చేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 1 or 2 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టేసి వదిలేయాలండి. ఇలా వదిలేయడం వల్ల ఏంటంటే మంచిగా లోపల స్టీమ్ ఉడికి ఆనియన్ కానీ లోపల ఎగ్ కానీ మంచిగా ఉడికి టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ స్మెల్ కూడా బయటకు వస్తుంది. చూసారు కదా, చూస్తేనే నోరు ఊరుతుంది, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి తిప్పేసి మనం వేసుకోవాలండి. అప్పుడు వెనక భాగం కూడా బాగా కాలుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఏం చేయాలంటే మీరు అలా పెద్దగా లైక్ ఒకేసారి ఆమ్లెట్ లాగా అయినా పెట్టుకొని తినొచ్చు, లేదంటే ఈ రకంగా బిల్లలుగా కట్ చేసుకుని అయినా చేసుకోవచ్చు. టేస్ట్ మొత్తం సూపర్గా ఉంటుందండి. రెసిపీ మీరు ట్రై చేయండి. దీన్ని వచ్చేసి మనం అన్నంలో కలుపుకొని తినొచ్చు, చపాతీకి సైడ్ డిష్గా అయినా తినొచ్చు, లేదంటే దోశకైనా తినొచ్చు. ఇప్పుడు మనం రైస్తో ట్రై చేద్దాం. ఒక ప్లేట్లో వచ్చేసి కొంచెం రైస్ పెట్టుకొని ఒక దాంట్లో రసం, నెక్స్ట్ వచ్చేసి సైడ్ డిష్ ఇలా వెల్లుల్లి ఆమ్లెట్ పెట్టుకొని ట్రై చేద్దాం. నాకైతే కనుక స్మెల్కే నూరు ఊరిపోతుంది. సో నేనైతే ఫస్ట్ ఒక 4-5 బైట్స్ వేడి అన్నంలో ఆమ్లెట్ కలుపుకొని తినేసానండి, వెల్లుల్లి ఆమ్లెట్. టేస్ట్ అయితే సూపర్గా ఉందని మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. సో ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. బాయ్.